హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నైట్ పిల్లలకి ఏం చేసి పెట్టాలనే టైంలోని ఈ డిష్ ఒకటి నాకు గుర్తొచ్చిందండి. అప్పుడప్పుడు చేసి పెట్టేసేదాన్ని అనమాట. సరే ఎలాగో ఇవాళ చేస్తాను కదా, మీతో షేర్ చేస్తాను అనమాట. ఈ ఫాలోయింగ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాను: జీలకర్ర, పచ్చిమిర్చి, తురిమిన అల్లము, కరివేపాకు, తురిమిన క్యారెట్, అలాగే కడిగి పెట్టుకున్న రైస్ అండి. మసాలా అనేది ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ డిష్ అనేది హాట్గా సర్వ్ చేస్తేనే బాగుంటుందండి. ఇంకా పిల్లలు సర్వ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఉందనగా అప్పుడు రెడీ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. జీలకర్ర ఎక్కువే వాడాను, క్యారెట్ తురుము కూడా ఎక్కువే వాడానండి. జీలకర్ర రైస్ అని పిలిచినా పర్లేదు, క్యారెట్ రైస్ అని పిలిచినా పర్లేదండి. పిలుపులో ఏముండదు, జస్ట్ న్యూట్రిషియస్గా అలాగే టేస్టీగా ఉండాలి అంతే. ఈ రెసిపీకి ఆయిల్ కంటే గీ వాడితే బాగుంటుందండి, పిల్లలకే కదా. 10 minutesలో రెడీ అయిపోయిందండి రెసిపీ. వేయించిన జీడిపప్పు ఉంటే పైన యాడ్ చేసేయడమే, లేదంటే ముందైనా యాడ్ చేసేయచ్చు, పర్వాలేదు. మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేశానండి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.